మహిళలు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో శక్తివంతులుగా తయారయ్యే విధంగా శ్రీపరం జ్యోతి శ్రీశక్తి వరం కార్యక్రమం ఉపయోగపడుతుందని శ్రీ సర్వదేవ పరం జ్యోతి ఆలయం కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్ ప్రసాద్ దేవంశెట్టి భువనేశ్వరి దేవి పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక కాపు కళ్యాణ మండపంలో శ్రీ పరంజ్యోతి శ్రీశక్తి వరం ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో అమ్మ భగవాన్ శిష్యురాలు సౌజన్య దాసాజీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీనివాస్ ప్రసాద్ దేశంశెట్టి భువనేశ్వరి దేవులు మాట్లాడుతూ నేటి ప్రాథమిక ప్రపంచంలో మహిళ పాత్ర ఎంతో ప్రధానమైనదన్నారు. తల్లిగా లాలిస్తూ చెల్లిగా తోడుంటూ బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోయడం జరుగుతుందన్నారు. అటువంటి మహిళల్లో ఉన్న శక్తిని మేలుకొల్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల నాగేశ్వరరావు, ఆర్వీఎస్ వెంగళరావు, పి చిరంజీవి, వి విజయలక్ష్మి, వీర్రాజు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరంజ్యోతి శ్రీ శక్తి వరం ఈవేళ జరిగే ఈ కార్యక్రమం ఈ శుభం కాపు కళ్యాణ మండపంలో మా అమ్మ భగవాన్ శిష్యురాలు శ్రీ సౌజన్య దాసాజీ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ స్త్రీలందరూ వాళ్ళు అమ్మ భగవాన్ యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ఒక బాండ్, పర్సనల్ బాండ్ భగవంతుడితో ఏర్పడి భగవంతుడు వాళ్ళల్లో అంతరంగంలోంచి వాళ్ళని మార్గనిర్దేశనం చేసి వాళ్ళ మానసిక అడ్డంకులన్నీ తొలగిస్తూ వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ధైర్యంగా ముందరికి వెళ్ళేట్లాగా, అలాగే కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకునేట్లాగా, తర్వాత మానసిక ప్రశాంతత ఏర్పడి చాలా ధైర్యంగా ముందరికి వెళ్ళేట్లాగా అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహంతో వాళ్ళ జీవితాలు గడిచేట్లాగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. అమ్మా ఈరోజు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అది స్త్రీలకు ప్రత్యేకించి, ఎందుకంటే దేశం బాగుండాలంటే స్త్రీ ఆనందంగా ఉండాలి. స్త్రీ ఆనందంగా ఉంటేనే తను బాగుంటుంది, తన ఇల్లు బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో స్త్రీని ఒక ఉన్నతమైన చైతన్యంగా తయారు చేయాలి అని చెప్పేసి చైతన్యం ఉంది, కానీ వాళ్ళ శక్తులు వాళ్ళకి తెలియక ఈరోజు ఒక ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో స్త్రీలు ఉన్నతమైన చైతన్యంతో జీవించాలని, అందులో ఒక ఆనంద స్థితి పొందాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమంలో స్త్రీలు ఒక ఉన్నతమైన ఆలోచన పరంగా ధైర్యంగా ఏదైనా సమస్య వస్తే సలహా ఇచ్చే విధంగా, సలహా తీసుకునే విధంగా ఇక్కడ స్త్రీలకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇందులో ఈ కాపు కళ్యాణ మండపంలో 1000 మందికి పైగా 1200 వరకు ఈ శిక్షణ తరగతికి హాజరవడం జరిగిందండి. శ్రీ సౌజన్య దాసాజీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.